డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అన్న విషయం గురించి డీకోడ్ చేయడం జరిగింది, మేనిఫెస్టేషన్కి సంబంధించి. అలానే దెర్ ఈజ్ వన్ మోర్ పవర్, పవర్ ఆఫ్ యూనిటీ, ఐకమత్యం అంటాం. పవర్ ఆఫ్ యూనిటీ మేనిఫెస్టేషన్కి సంబంధించి ఫ్యూ పవర్స్ ఉన్నాయి. అందులో సెకండ్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు, పవర్ ఆఫ్ యూనిటీ. ఎవరితో మీరు యునైటెడ్గా ఉండాలి, విశ్వదర్శనం జరగాలి అంటే విశ్వం అద్భుతంగా లిఖించబడి ఉన్నది. ఇప్పుడు ఏమి డిస్కస్ చేయబోతా ఉన్నామో, ఏం అంశాలను నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతా ఉన్నానో, వాటితో మీరు యునైటెడ్గా ముందుకు అడుగులు వేయగలిగితే మేనిఫెస్టేషన్ 10,000% రిజల్ట్ వస్తుంది. దట్ టు ఫాస్టర్ రిజల్ట్. ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్కి అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. మరి ఏంటి ఆ పవర్ ఆఫ్ యూనిటీ? యూనిటీ అంటేనే ఐకమత్యం. దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ పవర్ ఇన్ ద హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్, ఇన్ ద హోల్ మేనిఫెస్టేషన్ కాన్సెప్ట్. ఏంటి ఆ పవర్ ఆఫ్ యూనిటీ? ఎవరితో యునైటెడ్గా కలిపి అడుగులు వేయాలి, విశ్వదర్శనం జరగాలి అంటే ఈ పవర్ ఆఫ్ యూనిటీ మనకి వివరిస్తుంది. పాయింట్ నెంబర్ 1, ఎవరితో యునైటెడ్గా ఉండాలి? అనంత బ్రహ్మాండంతో యునైట్ అవ్వడం కొరకు, ఎలైన్ అవ్వడం కొరకు, అనుసంధానం అవ్వడం కొరకు, మమేకం అవ్వడం కొరకు సంకల్పించాలి, అడుగులు వేయాలి, విశ్వ కార్యాలు మీరు చేయాలి. అప్పుడు మాత్రమే అనంత బ్రహ్మాండంతో మీరు యునైట్ అవ్వగలరు. అంత ఈజీగా ఐకమత్యం రాదు, అనుసంధానం రాదు, అలైన్మెంట్ రాదు. అంత ఈజీగా మమేకం అవ్వలేరు. అలా అయితే అందరూ అయిపోతారు. దానికి కొన్ని పట్టుకోవాలి, కొన్ని విడిచిపెట్టాలి. పాత నీరు వెళ్తేనే కొత్త నీరు వస్తుంది. విశ్వ కార్యాలు చేయాలి, విశ్వ నియమాలు ఫాలో అవ్వాలి, విశ్వానికి తగినట్టుగా మీరు మారాల్సి ఉంటుంది. విశ్వం యొక్క ప్రేమను పొందాలి. ఎస్, తిను నా లవ్వింగ్ చైల్డ్ అని యూనివర్స్ డిసైడ్ అవ్వాలి. అలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటే ఏమి చేయాలి? ఒక్కటే, ఇప్పటి వరకు మీరు వింటున్న, నేర్చుకుంటున్న విశ్వజ్ఞానం ఏదైతే ఉందో అది ఆచరణలో పెట్టాలా. అంతే. సాధన, శరణాగతి. అంతే. 100% అనంత బ్రహ్మాండంతో యునైట్ అవ్వగలరు, మమేకం అవ్వగలరు, అనుసంధానం అవ్వగలరు. అండ్ ఇంకెవరితో యునైట్ అవ్వాలి విశ్వదర్శనం కొరకు? నేచర్. ప్రతిరోజు చెప్పండి, మై డియర్ మదర్ నేచర్, థ్యాంక్ యూ సో మచ్. మై డియర్ మదర్ నేచర్, లవ్ యూ సో మచ్. మదర్ నేచర్కి, ప్రకృతి సహకారం లేకుండా ఒక రోజు గడుచుద్దా? అట్లీస్ట్ మీ 5,000 నోట్లోకి వెళ్తాయా ప్రకృతి సహకారం లేకుండా? ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే పంచభూతాలు అనుగ్రహించాలి. దట్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ దస్ నేచర్. సో మై డియర్ మదర్ నేచర్కి మీరు థ్యాంక్ యూ చెప్పాలి. మదర్ నేచర్తో మీరు అలైన్ అవ్వాలి, మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావాలి అంటే. మదర్ నేచర్తో మమేకం అవ్వాలి, అనుసంధానం అవ్వాలి, అలైన్ అవ్వాలి. మరి ప్రకృతికి ఆపోజిట్ వేలో మీరు కొన్ని పనులు చేస్తే యూనివర్స్ ఎలా సపోర్ట్ చేస్తుంది మీకు? నేచర్ ఎలా బ్లెస్ చేస్తుంది మీకు? పంచభూతాల అనుగ్రహం రావాలి అంటే అనంత నేచర్ నుండి, అద్భుతమైన ప్రకృతి నుండి, మై డియర్ మదర్ నేచర్ నుండి మీరు లవ్ని పొందాలి. అది ఎలా? ప్రకృతికి ఆపోజిట్ వేలో వెళ్తే అవ్వదు. ప్రకృతికి ఎదురీదితే ఏమవుతుంది? బూడిద, యాష్, కనుమరుగైపోతాం. ప్రకృతికి, దైవశక్తికి, విశ్వశక్తికి ఆపోజిట్ వేలో వెళ్తాము, ఫైట్ చేస్తామంటే వర్కౌట్ అవ్వదు. వాటితో ఫైట్ చేయకూడదు, లవ్ చేయాలి. అనుసంధానం అవుతూ అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. అవసరమైతే మారాలి, అవసరమైతే కొన్ని త్యాగాలు చేయాలి. కొంత డిసిప్లిన్ అవసరం, కొంత కన్సిస్టెన్సీ అవసరం, కొంత పర్సిస్టెన్సీ అవసరం. అప్పుడు మాత్రమే అనంత మదర్ నేచర్తో యునైట్ అవ్వగలరు మీరు. ఐకమత్యం. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ యూనిటీ. అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే, మేనిఫెస్టేషన్ అవ్వాలి అంటే, ఈ పవర్ ఆఫ్ యూనిటీ మీరు ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. మీ నిజ జీవితంలో ఆచరణలో పెట్టాల్సిన అంశం ఇది, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవరితో మీరు యునైట్ అవ్వాలి? మీ సోల్తో మీరు యునైట్ అవ్వాలి, మీ ఇన్నర్ సెల్ఫ్తో మీరు యునైట్ అవ్వాలి, మీ ఇన్నర్ చైల్డ్తో మీరు యునైట్ అవ్వాలి, మీ యొక్క హయ్యర్ సెల్ఫ్తో యునైట్ అవ్వాలి, మీ యొక్క ఆత్మ, అంతరాత్మ, నేమ్ ఇట్, ఏదో ఒకటి అనుకోండి. బట్ మీ శరీరంలో ఉన్న సోల్ ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మకి మరణం లేదు, జన్మ లేదు, వాయువుకి ఎగిరిపోదు, ద్రవానికి తడిచిపోదు, అగ్నికి కాలదు.
దహనం అవ్వదు. దట్ ఈజ్ ఎటర్నల్. మీ భౌతిక శరీరానికి ఎండ్ పాయింట్ ఉంది కానీ ఆత్మకి ఎండ్ పాయింట్ లేదు. మరి మిమ్మల్ని నడిపిస్తున్న జీవుడు అంటాం కదా, ఆ లోపల ఉన్నదే ఆ జీవుడు. ఆ జీవుడితో మీరు యునైట్ అవ్వాలి. మరి సోల్తో యునైట్ అవ్వడం అంత ఈజీనా? నో. దానికి కొన్ని ప్రక్రియలు కావాలా, కొన్ని సాధనలే కావాలి. ఒక పరంపర్యంగా ముందుకు వెళ్ళాలి. నేర్చుకున్న విశ్వజ్ఞానం ఆచరణలో పెట్టాలి. ఎంతో కామన్ సెన్స్ కావాలి, ఎంతో సంకల్పం కావాలి, ఎంతో కన్సిస్టెన్సీ కావాలి, ఎంతో పర్సిస్టెన్సీ కావాలి. విశ్వదర్శనం జరగాలి, మేనిఫెస్టేషన్ అవ్వాలి. నలుగురిలో ఒకడిలా కాకుండా నలుగురికి ఒకడిలా బ్రతకాలి అంటే గనక ఇవన్నీ జరగాలి. అప్పుడే విశ్వం నుండి ఆశీర్వాదాలు పొందే అర్హతను పొందుతారు. అర్హతను కలిగి ఉన్నాకే దైవం యొక్క ఆశీర్వాదాలు, విశ్వం యొక్క ఆశీర్వాదాలు, గురువు యొక్క ఆశీర్వాదాలు, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు, ముందు అర్హత రావాలి. ఆ అర్హతని లభించడం కొరకు, ఆ అర్హతని క్వాలిఫై అవ్వడం కొరకే ఈ సాధనలు, ఈ ప్రక్రియలు, ఈ విశ్వజ్ఞానం అని గుర్తుపెట్టుకోండి. మీ సోల్తో మీరు మమేక్ అవ్వాలి, యునైట్ అవ్వాలి, నేచర్తో యునైట్ అవ్వాలి, యూనివర్స్తో యునైట్ అవ్వాలి, ఇంకా ఎవరితో యునైట్ అవ్వాలి. సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసుకోండి, ఇన్ డెప్త్ తెలుసుకోండి. మీ శరీరంలో ఉన్న 112 చక్రాస్ యునైట్ అవ్వాలి. ఎస్, అప్పుడే అన్ని చక్రాస్ అన్బ్లాక్ అవుతాయి, అప్పుడే అన్ని చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎప్పుడైతే మీ శరీరంలో ఉన్న చక్రాస్ అన్ని 1 by 1 యాక్టివేట్ అవుతుందో కొన్ని వివిడ్ డ్రీమ్స్ వస్తాయి, కొన్ని ల్యూసిడ్ డ్రీమ్స్ వస్తాయి. ఆ కళలు ఎందుకు వస్తాయో మీకు తెలియదని మీరు అనుకుంటారు. అలా ఆ కళలు గుర్తుపెట్టుకొని డీకోడ్ చేయగలిగితే కేమ్ క్లోజ్. రాబోతున్న 2-3 రోజుల్లో ఏమి జరగబోతున్నాయో యాక్టివిటీస్ అందులో తెలిసిపోతాయి. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ యూనివర్స్. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ యూనివర్స్. చక్రాస్ యాక్టివేట్ అయితే అన్ని బెనిఫిట్స్. మీ జీవితంలో రాబోతున్న 2-3 రోజుల్లో ఏమేమి యాక్టివిటీస్ జరగబోతా ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేయగలరు. ఇది యూనివర్సల్ సైన్. ట్రై టు అండర్స్టాండ్. తెలియకుండా కృతజ్ఞత భావం పెరిగిపోద్ది, లవ్ పెరిగిపోద్ది, సెల్ఫ్ లవ్ పెరిగిపోద్ది, స్మైల్ వస్తూనే ఉంటుంది. ఆకును చూసినా ఇష్టపడతారు, ఒక రాయిని చూసినా ఇష్టపడతారు, ఒక క్లాత్ని చూసినా ఇష్టపడతారు. లివింగ్ ఆర్గానిజం, నాన్ లివింగ్ ఆర్గానిజం ప్రతిదానికి లవ్ని చూపిస్తారు. విచ్ మీన్స్ మీ శరీరంలో ఉన్న చక్రాస్ యాక్టివేట్ అవుతున్నాయని అర్థం. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోగలరు, ఎదుటి వ్యక్తిని హీల్ చేయగలరు మీ యొక్క ఆరా ప్రెజెన్స్ ద్వారా, మీ యొక్క గ్రేస్ ద్వారా. చక్రాస్ యాక్టివేట్ అయితే ఎన్ని బెనిఫిట్స్. మీ శరీరంలో ఉన్న దైవ కళలు యాక్టివేట్ అవుతాయి, విశ్వశక్తి యాక్టివేట్ అవుతుంది. అనంత బ్రహ్మాండం నుంచి ఎనర్జీస్ని మీ శరీరంలోకి డౌన్లోడ్ చేసుకోగలరు. ఫుల్ మూన్ నుండి, సూర్యుడి నుండి వచ్చిన కాస్మిక్ ఎనర్జీస్ని మీ శరీరంలో డౌన్లోడ్ చేసుకోగలరు. సో గుర్తుపెట్టుకోండి, పవర్ ఆఫ్ యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మేనిఫెస్టేషన్. ఇంతకుముందు వీడియోలో పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు అది వాచ్ చేయకపోతే గో అండ్ వాచ్ ఇట్ అవుట్. పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ ఫాలో అవ్వాలి, అలానే పవర్ ఆఫ్ యూనిటీ ఫాలో అవ్వాలి. మేనిఫెస్టేషన్ యొక్క బెస్ట్ రిజల్ట్ రావాలి అంటే, అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే పవర్ ఆఫ్ యూనిటీ 100% మీ నిజ జీవితంలో ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది. అలానే మీ అందరికీ అప్డేట్, చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు, డేట్స్ ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. అక్టోబర్ 21వ తారీఖు లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ అని చెప్పి సీజన్ 7, సీజన్ 8 స్టార్ట్ చేస్తున్నాం. అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏదీ లేదు అని చెప్పి ఒక బేసిక్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. స్వేర్ ఆన్ మీ, బేసిక్ క్లాస్ అని చెప్తున్నాను, బట్ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ ఇస్తాను. మార్క్ మై వర్డ్స్. పేరుకే బేసిక్ క్లాస్. ఎన్ని రోజులు ఉంటుంది? 7 days ఉంటుంది. అక్టోబర్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు. ఈ ప్రోగ్రాంలో ఉన్నది ఆ ప్రోగ్రాంలో ఉండదు, ఆ 2 ప్రోగ్రాంలో ఉన్నది ఆ నెక్స్ట్ మంత్ జరిగిన ప్రోగ్రాంలో ఉండదు. ఎందుకంటే విశ్వజ్ఞానం అనంతం, ఇన్ఫినిట్. ఎండ్ పాయింట్ లేదు. స్టార్ట్ పాయింట్ మనం క్రియేట్ చేయొచ్చు, బట్ ఎండ్ పాయింట్ లేదు. ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ డే. ప్రతిరోజు కొత్త రోజే. ప్రతిరోజు కొత్త విశ్వజ్ఞానం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మేజర్ మిరాకిల్స్ని క్రియేట్ చేయాలి అంటే, మీ జిల్లాలో మీ పేరు పాజిటివ్గా మారులోకి పోవాలి అంటే కనుక యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ అండ్ యూ హ్యావ్ టు అన్లెర్న్ సంథింగ్. పాత విషయాలను వదిలేయాలా, కొత్త విషయాలను నేర్చుకోవాలా. ఇది జరగాలి. అండ్ మోర్ దెన్ 3000 పీపుల్ లైఫ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా. విచ్ మీన్స్ జూమ్ కాల్స్కి అటెండ్ అయ్యి. ఈ ప్రోగ్రామ్ కూడా జూమ్ కాల్లోనే ఉండబోతుంది. మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు. అండ్ ఈ 7 days రికార్డింగ్స్ మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ రాబోతోంది. ఇంటిల్లపాది అటెండ్ అవ్వండి. అండ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ని టచ్ చేయడం జరిగింది ఇన్ ఏ పాజిటివ్ వేలో, ఇన్ ఏ యూనివర్సల్ వేలో. ఆల్ క్రెడిట్ గోస్ టు ద సుప్రీం సోల్. అండ్ నేర్చుకోవాలని ఒక ఇనిషియేషన్ మీరు తీసుకున్నారు, న్యూ లైఫ్ని స్టార్ట్ చేయాలని ఒక ఇనిషియేషన్ మీరు తీసుకున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్. అది దైవ కార్యం, విశ్వ కార్యం.
అనంత బ్రహ్మాండం సంకల్పించింది ఆ ప్రోగ్రామ్ కొరకు. ఎందుకంటే అది మీ ఉన్నతి కొరకు. ఆ ప్రోగ్రామ్ మానవాళ్ళ కొరకు, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లోక కళ్యాణం కొరకు సంకల్పించండి. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందా? ఇది అనంత బ్రహ్మాండం యొక్క గేమ్ ప్లాన్ అని గమనించండి. ఈ అనంత సుప్రీం ఏదో మీకు సైన్ ఇస్తుంది, సంకేతాలు ఇస్తుంది, ఇండికేషన్ ఇస్తుంది. కొంచెం కామన్ సెన్స్తో అది గ్రహించి డీకోడ్ చేస్తూ ముందుకు వెయ్యండి. ఫ్యూచర్ ఈజ్ యువర్స్, ప్రెజెంట్ ఈజ్ ఆల్సో యువర్స్. వర్తమానము భవిష్యత్తు మీదే. ఇంకా అతి త్వరలో మనం కలవబోతా ఉన్నాం. ఆత్మ నమస్కారం. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ సైనింగ్ ఆఫ్.